హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఈరోజు డే 2 ట్రిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా డే 1 ట్రిప్ అయితే చూడకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి, బికాస్ దాని కంటిన్యూషన్ ఇది ఉంటుంది. నేను ఆ వీడియో లింక్ వచ్చేసి పైన ఐ బటన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ మెన్షన్ చేస్తాను. డూ చెక్ దట్ ఫర్ ష్యూర్. సో డే 2 వచ్చేసి మీకు డే 1 తెలిసిందే కదా, నైట్కి తిరుపతి వెళ్ళిపోయాము. సో అక్కడ స్టే చేసి మార్నింగ్ అరౌండ్ 7 to 8 మధ్యలో వి స్టార్టెడ్ ఫ్రమ్ తిరుపతి టు శ్రీ కాణిపాకం అనమాట. సో కాణిపాకం వినాయకుడి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ద అమేజింగ్ థింగ్ ఈస్ తిరుపతి టు కాణిపాకం రోడ్ వాజ్ ఫ్యాబ్. ఇక్కడ చూసారా రోడ్స్ ఎంత బాగున్నాయో. మధ్య మధ్యలో చిన్న చిన్న డైవర్షన్స్ ఉన్నాయి, అంటే ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఉంది. బట్ అది ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, మోస్ట్ ఆఫ్ ది డిస్టెన్స్ అయితే ఇలానే ఉన్నాయి అనమాట. రోడ్స్ అస్సలు జర్నీ చేస్తున్నట్టే తెలియలేదు. సో హియర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కాణిపాకం. Continue on Kanipakam main road for 800 meters. సో ఇక్కడ కూడా దర్శనం చాలా 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 బాగా జరిగింది. అంటే లైన్ క్యూలో నుంచొని వెళ్ళడానికి అరౌండ్ ఒక 15 to 20 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. సో ఇది కూడా ఖాళీగానే ఉంది. మేబీ మేము వెళ్ళిన టైం అలాంటిది అయి ఉండొచ్చు, బట్ అన్నీ మేము ఎక్కడెక్కడికైతే వెళ్ళామో అన్నీ కూడా చాలా బాగా దర్శనం అయ్యాయి మాకైతే. సో సెకండ్ డే ట్రిప్ ఇస్ మార్నింగ్ కాణిపాకం. 3 ప్లేసెస్కి అయితే విజిట్ చేసాము. అవి ఏమేంటో మీరు వీడియో ఎండ్ కల్లా అన్ని క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో తిరుపతి నుంచి కాణిపాకం ఇట్స్ అరౌండ్ 65 to 70 కిలోమీటర్స్ అనమాట. సో మేమైతే మార్నింగ్ 7 to 8 మధ్యలో అలా స్టార్ట్ అయ్యాం. ఇట్ టుక్ అస్ 1 hour 15 minutes. సో 1 hourలో వెళ్ళిపోవచ్చు ఈజీగా. 1 hourలో వి రీచ్ దేర్. అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా ప్రసాదం తీసుకొని అండ్ దెన్ అక్కడే గుడి దగ్గరే చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, అక్కడే వి హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్టే 10-10:30 అయిపోయింది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. సో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ దేర్ ఈజ్ నాట్ సో రికమెండెడ్. అంటే ఇప్పుడు మనం చేసుకునే ఇడ్లీస్ లాగా కానీ టిఫిన్స్ వర్ డిఫరెంట్. ఇడ్లీ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం గట్టిగా అలాగా. సో ఇఫ్ యు ఆర్ ఓకే పర్లేదు అని అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఇట్. లేదు అని అంటే కొంచెం బయటకి వచ్చేసి వేరే రెస్టారెంట్స్ ఏమన్నా చూసుకొని అలాగా. బట్ మోస్ట్లీ ఇంకా అటు సైడ్ అంతా ఇడ్లీస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కంపేర్ టు మన తెలంగాణ ఏపీలో చేసే వాటికి. సో అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట, బికాస్ కొంచెం తమిళనాడు సైడ్ అటు దగ్గర కాబట్టి ఆ టైప్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి. సో దాట్స్ ద కాణిపాకం టెంపుల్. లోపలికి ఎలా ఉండవు ఫోన్స్ కాబట్టి నేను బయట నుంచే అంతా షూట్ చేశాను. So as you can see, this is the main entrance of the temple. శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమః అని ఉంటుంది. సో కాణిపాకంలో వినాయకుడి టెంపుల్ తెలిసిందే కదా, స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. సో గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ అన్ని చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి కదా, షాప్స్ లాగా. సో నార్మల్గా అలా రౌండ్ వేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ దెన్ ఇమీడియట్లీ వి స్టార్టెడ్. ఎక్కడికి స్టార్ట్ అయ్యామనేది యుల్ సీ ఇట్. అండ్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దాట్ నేను ఏదైనా ఇలాంటి కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు.
సో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు వెల్లూర్. యాక్చువల్లీ గోల్డెన్ టెంపుల్ ఈజ్ నెక్స్ట్ విజిట్. సో వెల్లూర్ అంటే ఇప్పుడు పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం కదా. పిన్ని వాళ్ళ బాబు నితీష్, యూ హ్యావ్ ఆల్రెడీ సీన్. సో తనకి విట్లో సీట్ వచ్చిందనమాట. సో ఇంటర్ కంప్లీట్ అయ్యి ఈ స్టార్టింగ్ హిస్ గ్రాడ్యుయేషన్ లైక్ బీటెక్. సో విట్లో సీట్ వచ్చింది. వెల్లూరే కాబట్టి విట్ కూడా చూసేసి వెళ్దాం క్యాంపస్, ఒకవేళ ఎల్ఎఫ్ చేస్తే లోపల కూడా చూసేసి వెళ్దాం అనుకున్నాం. సో యాజ్ యూ కెన్ సీ వి ఎంటర్ తమిళనాడు. సో అక్కడ నుంచి వెల్లూర్ 15 కిలోమీటర్స్, బట్ ఫ్రమ్ కాణిపాకం టు వెల్లూర్ ఇట్స్ అరౌండ్ 50 కిలోమీటర్స్. సో దిస్ ఈస్ విట్ యూనివర్సిటీ, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఒకసారి వీలైతే మళ్ళీ తన హాస్టల్కి వెళ్ళాలి, ఓపెన్ అయితే, ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయితే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చూసేసి వెళ్దాం అనుకున్నాం. బట్ డ్యూ టు కోవిడ్ ప్రికాషన్స్ అండ్ ఆల్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళైతే అలౌ చేయట్లేదు అనమాట. జస్ట్ క్యాంపస్ చూసేసి బయట నుంచి ఈ డిస్టెన్స్ ఎక్కడైతే మేము లైక్ కాణిపాకం టు వెల్లూరు వచ్చే మధ్యలోనే వి సర్చ్డ్ అబౌట్ రూమ్స్ అండ్ హోటల్స్. 1 o'clock కల్లా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని, బికాస్ గోల్డెన్ టెంపుల్ ఈవినింగ్ చూస్తేనే దాని బ్యూటీ అనేది ఉంటుంది కాబట్టి అరౌండ్ 5 to 6 మధ్యలో వి స్టార్టెడ్ అనమాట. 5 బికాస్ మా రూమ్ నుంచి, అంటే వెల్లూరులో మేము రూమ్ తీసుకున్నాం, రూమ్ నుంచి గోల్డెన్ టెంపుల్కి ఒక 10 kilometers డిస్టెన్స్ ఉంది. సో స్టార్ట్ అయితే ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. సో 5:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట రూమ్ నుంచి టెంపుల్కి. సో దిస్ ఈస్ ద వే వీఆర్ గోయింగ్ టు గోల్డెన్ టెంపుల్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే టెంపుల్, కరెక్ట్ మేము వెళ్ళిన 10 to 15 minutesకి అన్ని లైట్స్ ఆన్ చేశారు. ఇట్ వాజ్ అమేజింగ్. సో ఇంకొక 500 meters వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇట్స్ అ టీ బ్రేక్ బికాస్ ఈవినింగ్ అయిపోయింది. రూమ్లో ఉన్నాం కదా. ఫుడ్ కూడా లంచ్ అనేది ఇంకా బయట ఏం తీసుకోలేదు, డైరెక్ట్ స్విగ్గీ నుంచి రూమ్కి ఆర్డర్ చేసేసుకున్నాము. సో ఆ శ్రీపురం టెంపుల్కి కొంచెం ముందు ఈ కెఫే ఉంది, అక్కడ అందరూ టీ కాఫీస్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ చూసారా కెఫే నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి వస్తే ఇలా హాస్పిటల్ ఉంది. అంటే చూడడానికి ప్లేస్ అనేది బాగుందన్నమాట. అండ్ దేర్ ఈస్ ద గోల్డెన్ టెంపుల్. నన్ను అడిగితే లైఫ్లో ఒక్కసారైనా యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఇట్స్ సో బ్యూటిఫుల్. అసలు వెరీ గ్రాండ్ అండ్ లగ్జరియస్గా ఉంది అనమాట. లైట్స్ ఆన్ అయినప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. యాక్చువల్లీ లోపలికి షూట్ చేయడానికి అలా ఎలా లేదు, బట్ మా దగ్గర ఫోన్ ఉంది, ఎవరు చెక్ చేయలేదు. సో వి వెంట ఇన్, మధ్య మధ్య షార్ట్స్ తీసుకున్నాం. గుడి లోపల అయితే అసలు ఏం తీయలేదు. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అవుట్ సైడ్. నైట్ అయ్యేసరికి బయట కూడా ఫుల్ లైట్స్ వేసి ఉన్నాయి అనమాట. సో దిస్ ఈస్ డే 2 ప్లానింగ్. ఫస్ట్ కాణిపాకం టు వెల్లూర్ విట్ యూనివర్సిటీ, అక్కడ నుంచి దెన్ శ్రీపురం, మళ్ళీ వెల్లూరు వెళ్ళిపోయి లైక్ మేము రూమ్ ఎక్కడ తీసుకున్నాం అక్కడికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ ద జర్నీ స్టార్ట్స్ టు ద న్యూ ప్లేస్. సో డే 3 ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది కూడా చూపించేస్తాను. దాట్ ఆల్సో విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మోనిక. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, స్టే హెల్దీ అండ్ కీప్ స్మైలింగ్.